దాని కార్యక్రమాన్ని మేము చేస్తాం, మా ఎందుకు కళా పర్మిషన్ ప్రదర్శనలు ఇవ్వాలి? మేము హైదరాబాద్ లో ప్రదర్శిస్తామని చెప్తా ఉన్నాడు కదా మందకృష్ణ. అబ్బా, ఇంకా చేస్తాడా? ఎవరు పోవాలి ఇప్పుడు ఆయన దానికి? ఉమ్, పోతారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన దానికి అయిపోయిన సావుకు పోయి ఎవడో డప్పు కొడతాడా? ఉమ్, ఆల్రెడీ శ్మశానానికి వెళ్ళిపోయింది, అంతా అయిపోయినాయి, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, దానికి అన్ని చేసేసారు, అయిపోయింది, కర్మకాండాలు అయిపోయినట్టు చేసేసారు. ఉమ్, ఇప్పుడు మనము మంచిగా దాన్ని ఆల్రెడీ బిల్లు పాస్ చేసేది అంతా స్టార్ట్ అయిపోయింది, ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డప్పు ఎవడు కొట్టాలో పోయి ఆయననే కొట్టుకోవాలి. ఆ డప్పులని తీసుకుపోయి ఆ బీజేపీ రాష్ట్రాల్లో కొట్టాలి, భారతదేశం అంతా ఏ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ లో కొట్టమన్నాడు పోయి, ఉమ్, ఎక్కడో ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో కొట్టమనండి, ఆడగొట్టమనండి, లేకపోతే దేశం అంతా కొట్టమనండి, బీజేపీ ప్రాంతంలో ఉన్న దగ్గర కొట్టమనండి ఉమ్, డప్పుని. కొట్టగలడా? అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది, ఇక వదిలేసే. ఇక నువ్వు ఎంత శ్రమ పడ్డా వేస్టే ఇక్కడ. ఉమ్, నేను దళిత బిడ్డలుగా మాదిగలు ఎవరు ఇప్పుడు రారు నీ దగ్గరికి. ఎందుకు వస్తారు? ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఇంత మంచి చేసినాక మళ్ళీ పోయి దాన్ని పోయి ఆయన వెనకాల పోతారా? బీజేపీ వాళ్ళను మనుధర్మ సిద్ధాంతంతో ఉన్న వాళ్ళని అంటరానితనంగా చూసే జాతిలకు పోయి, మమ్మల్ని వెలేసే పార్టీలకు పోయి, ఉమ్, ఆ నువ్వు తిరుగు, నీకు లాభం ఏమని ఉందేమో. ఉమ్, మాకు అవసరం లేదు ఆయనతోటి. మరి డప్పు పట్టుకొని తిరిగేటోడు ఎవడో ఈ జమానాలు కూడా, డప్పులతో 1,00,000 మందితో మాట్లాడేటోళ్ళు ఎవడో. ఎక్కడ పోయినా ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయింది కొన్ని దగ్గర. ఇప్పటికి ఇంకా డప్పు పట్టడం ఏంది, మేము చదువుకోవద్దా, మా పిల్లలకు డప్పు చూపించమంటావా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఆ డప్పు కల్చర్ ఇంకా ఇప్పుడు సావులు పొందలు ఎవడు చేస్తున్నాడు అయ్యా? డప్పు కొడితే చేసేటోళ్ళు ఇంత ముందు పీనుగులు తీసేటోడు, ఇప్పుడు ఊర్లలో కూడా డప్పులు కొట్టేటోడు ఎవడు లేడు. ఉమ్, మొన్న మా మంద జగనంద గారు చనిపోయారు. yes, అసలు ఎంత కష్టపడాల్సి వచ్చింది ఒక డప్పు దొరకని. ఉమ్, ఈ కృష్ణమాధ గారిని అడిగిండు, దొరకనే లేదు, చాలా సేపటికి ఒక డప్పు దొరికింది. ఎవడు ఇష్టపడట్లేదు ఆ వృత్తిని చేసుకోవడానికి, ఆ లెవెల్ డప్పు పట్టుకోవడానికి. చదువుకున్న విద్యార్థి తమ కళాన్ని ఈ రోజు ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్నాను. కానీ ఇప్పటికి కూడా కుల వృత్తులు ఉండాలి. కానీ ఒక ఏది చర్మకారులది మాది కదా కుల వృత్తి. ఈ రోజు మా వృత్తుల్ని ఎవడో వాడుకుంటున్నాడు. ఉమ్, ఈ రోజు మార్వాడీలు, గుజరాతీలు, మెట్రోలని, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న హాలీవుడ్ షాపులని, అవన్నీ ఎవరి? అసలు అవి మాకు రావాల్సినవి. ఉమ్, మాకు సంబంధించినంత వరకు చర్మకారులకు సంబంధించిన గవర్నమెంట్ లెవెల్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎన్నో. yes, దాన్ని వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఉండుంటే, మన వాళ్ళు చేసుకొని ఉండుంటే కొన్ని వేల ఎకరాలు దాని కింద ఉమ్, అలకటేని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఏం చేశారు? వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేసేదాం. మళ్ళీ ఊళ్ళ వృత్తి కూడా హైజాక్ అయిపోయింది. yes, మరి వేరే వాళ్ళని చెప్పుల వృత్తిలో రానియకుండా ఆపగలవా నువ్వు ఈ గ్లోబలైజేషన్ లో? ఉమ్, నువ్వేమో చేయకపోతివి, ఆ వేరే వాడు చేసుకున్న బతకబట్టే మనది. ఏ వృత్తి ఉన్నవాడు ఆ వృత్తి చేయాలని రూల్ ఉందా ఎక్కడన్నా? వాడు బతకడానికి ఏది మార్గం ఉందో వాడు బతుకుంటున్నాడు. అట్లనే నీ బిడ్డలకు నువ్వు మళ్ళీ డబ్బు పట్టించడమేంది? ఉమ్, నువ్వు పోటీ ప్రపంచంలో వాళ్ళని ఏఐ టెక్నాలజీలో పంపి ముందు తరాల వాళ్ళకి ఆ మార్గదర్శకాలు చెప్పు. ఇంకా డబ్బు కొట్టుకో, ఇంకా అడక తినుకో, ఉద్యోగాలు అవసరం లేదు, ఇంకా రిజర్వేషన్లు కావాలి. ఎందుకు నాయన? పోటీ ప్రపంచంలో బతకాలన్న సత్తా మనకు లేదా? మన బిడ్డలకు లేదా? మనం కలెక్టర్లు కావద్దా, ఐఏఎస్లు కావద్దా, ఐపీఎస్లు కావద్దా? ఇంకా మన రిజర్వేషన్ సిస్టమ్ లో వచ్చిన వాళ్ళతో కొంత అనుభవించిన వాళ్ళం కాకుండా వాళ్ళలో ఉన్న వాళ్ళ క్రీమ్ లాగా ఉన్న వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అంబేద్కర్ కారణ బిడ్డలుగా మాకే వద్దు అనుకున్న పరిస్థితి తీసుకురాలేమా మనం? yes, ఉన్న విద్యా విధానంలో అన్ని కూడా మొత్తం బడ్జెట్ లో అమ్మా, మోదీ వచ్చిన తర్వాత 11% ఉన్న బడ్జెట్ ఈ రోజు విద్యా విధానానికి, విద్యకు సంబంధించి అలొకేషన్ ఎంత చేశాడో తెలుసమ్మా? 2% ఇచ్చాడు. అంటే yes, ఆయనకు మన వాళ్ళు చదువుకోవడం ఇష్టం లేదు. ఉమ్, అదే అదాని అంబానికి ఎయిర్పోర్ట్లు అప్పచెప్పడంలో కొన్ని వేలాది రూపాయలు అప్పచెప్పేస్తున్నాడు కదా. నిన్న మొన్న కూడా బడ్జెట్ నిర్మలా సీతారామన్ దాంట్లో చూసావా? రైల్వేస్ ను మొత్తం మూసేసంట ఎయిర్పోర్ట్స్ కట్టించడానికి చేస్తారంట వాళ్ళు. అంటే రైలు ఎక్కటోడు మనం పేదవాళ్ళము, మధ్యతరగతి వాళ్ళము. అది కాదంట ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది అదాని అంబానీ మెట్రో కాకుండా ఆయనకు ఇవి అంట, ఏది ఏరోప్లేన్లు, విమానాశ్రమాలు, ఇవన్నీ పెంచుకుంటూ ఉండి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళని బతికిస్తాడంట. అసలు ఎవడు ఫ్లైట్ ఎక్కుతాడు? నువ్వెక్కావా రోజు? నేను ఎక్కుతున్నానా మంత్రి చేసి కూడా? ఉమ్, ఇప్పుడు కూడా మనం ఎఫర్ట్ చేసే పరిస్థితులు ఉంటాయా? ఫ్యూచర్ లో మధ్యతరగతి వాళ్ళకి వస్తుంది అది? రైలు అంటే ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశంలోనే మన హైయెస్ట్ సర్వీస్ ఇచ్చిన రైల్వే సంస్థ మనది. దాన్ని ఇంత 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 ప్రైవేట్ చేస్తే ఏది బతకనియ కూడా చేస్తున్నావు కదా మమ్మల్ని. సో అలాంటి మోదీకి పోయి నువ్వు ఓటేయని అడిగినవే నువ్వు? నీ జాతిని అమ్మేసినావు కదా నువ్వు, నిన్ను ఎట్లా నమ్మమంటారు? కాబట్టి రైట్, మేము కృష్ణమాది గారిని ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఆయన మాట వినే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేసిన దానికి గొప్ప మనసుతో, పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారిని అభినందించమానండి. వస్తే అది బెస్ట్. మా జాతి కూడా మనం అందరం ఒక ఐక్యంగా ఉంటాం. మాకు అవసరం లేదు
మాకు సంబంధించిన వాళ్ళకు ఫండ్ విషయంలో గాని, అలొకేషన్ విషయంలో గాని, బడ్జెట్ విషయంలో గాని మన యొక్క స్ట్రాటజీని మనం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇప్పించుకున్న స్థాయిలో మనం పనిచేయాలనేది నా రిక్వెస్ట్. బీసీలు కూడా ఇప్పటి కూడా ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ లో వాళ్ళ టికెట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎస్సీలు బీసీలు రాజ్యాధికారంలో ముందు ఉండాలనేది నా కోరిక. ఎస్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో ఇది ఓవరాల్గా మాజీ మంత్రి పుష్పలీల క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మందకృష్ణ మాదిగ ఇప్పటికైనా ఎక్కడ మొదలుపెట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఇటు బీసీ కులగణకు సంబంధించి కావచ్చు, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాచరణ మొదలుపెట్టారు. సో దేశవ్యాప్తంగా బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఇదే రకంగా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పండి అంటూ మందకృష్ణ మాదిగకు ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా డప్పులు చెప్పులు కుట్టుకుంటే ఉండాలా, టెక్నాలజీ వచ్చింది, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాల్సిన మన పిల్లలు ఇంకా రిజర్వేషన్లు, ఇక డప్పులు చెప్పులు కుట్టుకుంటూ ఉండాలంటూ పుష్పలీల కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.